కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం రాజీ లేని సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. ఆదివారం గుర్రంపొడిలో జరిగిన ఏఐటీయూసీ నల్గొండ జిల్లా 11వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఏర్పడిన మొట్టమొదటి సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని తిప్పికొట్టేందుకు కార్మిక లోకం పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం రాజీలేని సమరశీలి పోరాటాలు నిర్వహిస్తుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. ఆదివారం గుర్రంపొడిలో జరిగిన ఏఐటీయూసీ నల్గొండ జిల్లా 11వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఏర్పడిన మొట్టమొదటి సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని తిప్పికొట్టేందుకు కార్మిక లోకం పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై మొయ్యలేని భారం వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్ల ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత పేదవారిగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక లోకం కన్నెర చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ మాట్లాడుతూ భారతదేశంలో 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. స్వాతంత్రానికి పూర్వమే కార్మిక చట్టం, ఫ్యాక్టరీల చట్టం, పారిశ్రామిక విధానాల చట్టం, కనీస వేతన చట్టం సాధించుకోవడం జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయుటకు జరిగిన స్వాతంత్ర సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల చేతులు నలిగిపోయిన కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిన అనేక ఉద్యమాల ద్వారా కార్మిక చట్టాలను, హక్కులను సాధించిన ఏకైక సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్న నేటికి రాష్ట్రంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు మారలేదని, కనీస వేతనం లేక పీఎఫ్, ఈఎఫ్ఐ, ఈఎస్ఐ అమలుకు నోచుకోక శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. ఈ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ, సీనియర్ నాయకులు ఉజ్జీని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫల్లా దేవేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎన్ రామస్వామి, నాయకులు కెఎస్ రెడ్డి, నూనె వెంకటేశ్వర్లు, పి వెంకట్రావు, డి వెంకన్న, దోటి వెంకన్న, బి వెంకటేష్, రేపాక లక్ష్మీపతి, జాలపెద్ద నరసింహ, ఎస్కే అమీర్, జాలచిన్న నరసింహ, లింగయ్య, ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చలం పాండురంగారావు, బంటు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుర్రంపొడి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆనాడు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఇప్పటి వరకు కార్మిక చట్టాల కోసం, కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం మన ఏఐటీయూసీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. సామ్రాజ్యవాదానికి వ్యతిరేక పోరాటాల తర్వాత భారతదేశంలో కార్మిక వర్గం కోసం నిరంతరం రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూ ఒక సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సంఘం మన ఏఐటీయూసీ. ఈ ఏఐటీయూసీ దేశంలో అనేక కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తూ ఇవాళకి లక్షలాది మందికి నాయకత్వం వహిస్తూ ఇవాళ దేశ కార్మిక చట్టాల కోసం ఈ దేశంలో పాలకులు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు తీసుకొచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సంఘం మన ఏఐటీయూసీ ఈ సందర్భంగా సగర్వంగా మీ ముందు చెప్తా ఉన్నాను. మన ఏఐటీయూసీ అనగానే అనేక కార్మిక చట్టాలకు నాయకత్వం వహిస్తూ ఈనాడు కనీస వేతనాల చట్టం కావచ్చు, లేకపోతే అనేక కార్మికులకు సమ్మె హక్కు కావచ్చు, వేతనాలు కావచ్చు. మహాసభ అయిపోయిందాక ఎవరు కూడా పోవద్దని చెప్పేసి పదే విజ్ఞప్తి చేస్తూ గత మహాసభ మనం గొండమల్లపల్లిలో 2022 సెప్టెంబర్లో మనం నిర్వహించుకున్నాం. ఆనాడు నుంచి ఈనాటి వరకు ఈ జిల్లాలో ఎన్నో పోరాటాలు, అటు రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులు కానివ్వండి, జాతీయ సమితి ఇచ్చిన పిలుపులు కానివ్వండి, ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని విజయవంతం చేస్తాం. అట్ ద సేమ్ టైం స్థానికంగా ఉండే సమస్యలు, అంగన్వాడీ సమస్యలు కానీ, మధ్యాహ్నం పోయిన కార్మికుల సమస్యలు కానీ, హమాలీ కార్మికులే కానీ, సివిల్ సప్లై కార్మికులే కానీ, ఆర్టీసీ కార్మికులే కానివ్వండి, హాస్పిటల్ కార్మికులే కానివ్వండి, ఆటో కార్మికులే కానివ్వండి, ఆయా రంగాల్లో ఉన్న కార్మికుల సమస్యల మీద ఎక్కడికక్కడ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మన ఏఐటీయూసీ జెండా వెళ్ళి నాయకత్వ సమస్యల
పరిష్కారం కోసం ప్రయత్నం చేసింది. అలాంటి చాలా కార్యక్రమాలు చెప్తూ పోతే దాదాపు 2 గంటలు పడుతుంది. ఈ బుక్ మొత్తం చదవాలంటే, మనం చేసే కార్యక్రమాలు మొత్తం వివరించాలంటే 2 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బుక్ మొత్తం నేను చదవను. ఆల్రెడీ చేతుల్లో ఈ బుక్ ఉంది. 3 ఏళ్ల ఉద్యమాలు ముఖ్యమైనవి రాస్తాం. ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు, 4 కార్మిక చట్టాలని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అందరికీ చాలా మేలు చేస్తారని చెప్పి ఒక మాట చెప్పి ఇవాళ వాళ్ళ పార్టీ వర్గమైనటువంటి వ్యాపారస్తులకి న్యాయం చేయడానికి మనకున్న హక్కులన్నీ తీసేశాడు. అయిపోయినాయి, చట్టాలు రద్దయిపోయినాయి. 44 కార్మిక చట్టాలు రద్దయిపోయినాయి. వాటి స్థానంలో తీసుకొచ్చినటువంటి 4 కోడ్స్ అమలు చేయాలి. అమలు చేయడానికి డేట్ కూడా నవంబర్ 23 తారీఖు. పోయిన 2025 నవంబర్ 21 తేదీ డిసైడ్ చేశాడు. వాటికి రూల్స్ తయారు చేస్తున్నారు. మనం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పాం, అయ్యా కేరళలో కార్మిక రాజ్యం ఉండే మొన్నదాకా కేరళ ప్రభుత్వం మేము అమలు చేయము ఈ కోడ్లు అని చెప్పి తీర్మానం చేసింది అసెంబ్లీలో. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, మేము అమలు చేయమని చెప్పి వాళ్ళు కూడా తీర్మానం చేశారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నప్పుడు మేము కూడా మా రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పి ఆమె తీర్మానం చేసింది. మనం ఏఐటీగా మనం ఈ దేశంలో కార్మిక వర్గానికి, రైతాంగానికి ద్రోహం చేస్తూ పూర్తిగా దేశ సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఒకనాడు మనం చూసాం, అనేక రకాల రైల్వేలు కానీ, లేకపోతే అనేక రకాల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానీ, సింగరేణి కానీ, మరి అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలు మన దేశంలో ఉండేవి. ఇవాళ ఒకదాని వెనకాల ఒకటి ఇలా నరేంద్ర మోడీ గుజరాతీ వాళ్లకు అమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ దేశం అంటే నరేంద్ర మోడీకి ఆదాని అంబానీ కనపడతాడు. లక్షలాది మంది కార్మిక వర్గం అవుపడదు, లక్షలాది మంది రైతాంగం అవుపడతలేదు. అందువల్ల ఈ దేశంలో కార్మిక వర్గానికి, రైతాంగానికి ద్రోహం చేస్తూ పూర్తిగా దేశ సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఒకనాడు మనం చూసాం, అనేక రకాల రైల్వేలు కానీ, లేకపోతే అనేక రకాల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానీ, సింగరేణి కానీ, మరి అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలు మన దేశంలో ఉండేవి. ఇవాళ ఒకదాని వెనకాల ఒకటి ఇలా నరేంద్ర మోడీ గుజరాతీ వాళ్లకు అమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ దేశం అంటే నరేంద్ర మోడీకి ఆదాని అంబానీ కనపడతాడు. లక్షలాది మంది కార్మిక వర్గం అవుపడదు, లక్షలాది మంది రైతాంగం అవుపడతలేదు. అందువల్ల